ఎన్టీవీ జర్నలిస్టుల దొంతు రమేష్ సుధీర్ల రిమాండ్ రిజెక్ట్ అయింది. ఇద్దరు జర్నలిస్టుల రిమాండ్ను తిరస్కరించారు మెజిస్ట్రేట్. ఎన్టీవీ జర్నలిస్టుల రిమాండ్పై పోలీసుల రిక్వెస్ట్ను రిజెక్ట్ చేశారు జడ్జ్. ఎన్టీవీ జర్నలిస్టులు దొంతు రమేష్ సుధీర్ల రిమాండ్ రిజెక్ట్ అయింది. ఇద్దరు జర్నలిస్టుల రిమాండ్ను తిరస్కరించారు మెజిస్ట్రేట్. ఎన్టీవీ జర్నలిస్టుల రిమాండ్ తిరస్కరించారు 14వ మెజిస్ట్రేట్. ఎన్టీవీ జర్నలిస్టుల రిమాండ్పై పోలీసుల రిక్వెస్ట్ను తిరస్కరించారు 14వ మెజిస్ట్రేట్. ఎన్టీవీ జర్నలిస్టుల రిమాండ్పై పోలీసుల రిక్వెస్ట్ను రిజెక్ట్ చేశారు. మరి కొద్దిసేపట్లో ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్తో పాటు సుధీర్ కూడా బయటికి రానున్నాము. ప్రస్తుతం మనము జడ్జి నివాసం వద్ద ఉన్నాము. సో ఇటు న్యాయవాదులతో పాటుగా ఎన్టీవీ విలేకరులు, తర్వాత ఇతర మీడియా ఛానల్ సంబంధించిన జర్నలిస్టులు అందరూ కూడా మేజిస్ట్రేట్ నివాసం వద్ద ఉన్నారు. సో ఎన్టీవీ రిజెక్ట్ చేశారు జడ్జి 14వ మేజిస్ట్రేట్ గారు. సో మరి కొద్దిసేపట్లో ఏ క్షణంలోనైనా ఇటు బయటికి రానున్నారు ఇటు దొంతు రమేష్ తో పాటు సీనియర్ జర్నలిస్ట్ సుధీర్ కూడా. సో దాదాపు 20 నిమిషాల ప్రొసీడింగ్స్ జరిగింది. లోపల 20 నిమిషాల ప్రొసీడింగ్స్ తర్వాత కూడా జడ్జి గారు 14వ జడ్జి గారు రిమాండ్ రిజెక్ట్ చేస్తూ కూడా తీర్పుకోవడం జరిగింది. సో మరికొద్దిసేపట్లో ఇద్దరు కూడా బయటికి రానున్నారు. మొత్తంగా పరిశీలిస్తే మధ్యాహ్నం సమయంలో చారిని విచారించేందుకు పూర్తి స్థాయిలో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తర్వాత సిసిఎస్ నుంచి పంపించి వేశారు. సో ఇప్పుడు చాలా ఆలస్యంగా రిమాండ్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా జరిగాయి. కొద్ది నిమిషాల క్రితమే రిమాండ్ లో భాగంగా సిసిఎస్ పోలీసులు దొంతు రమేష్ తో పాటుగా సుధీర్ ఇద్దరిని కూడా మెజిస్ట్రేట్ ఎదుట నివాసంలో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. దాదాపు ఈ లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా అంటే రిమాండ్ లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఫాలో చేసిన తర్వాత రిమాండ్ ను అంగీకరించాలంటూ కూడా జడ్జిని పోలీసులు రిక్వెస్ట్ తీసుకొచ్చారు. కానీ ఎన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ రిమాండ్ పై పోలీసుల రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేసింది 14వ మెజిస్ట్రేట్. ప్రస్తుతం అయితే మరి కొద్దిసేపట్లో వారి బయటికి రాబోతా ఉన్నారు. సో ఇటు అడ్వకేట్స్ ప్యానల్ ఆఫ్ అడ్వకేట్స్ టీమ్ తో పాటుగా జర్నలిస్టుల సంయుక్త కృషి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా అంటే నిన్న మిడ్ నైట్ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అంతా జరిగింది. తర్వాత ఎన్టీవీ మెయిన్ ఆఫీస్ కూడా సిసిఎస్ పోలీసులు రావడం, ఎవిడెన్స్ ఆఫ్ కలెక్షన్ చేయడం, తర్వాత రిమాండ్ లో భాగంగా ప్రస్తుతం అయితే రిమాండ్ రిజెక్ట్ చేశారు. సో 5 నిమిషాల క్రితమే పోలీసులు కూడా సిసిఎస్ పోలీసులు వారు మరికొద్దిసేపట్లో బయటికి రాబోతున్నారు. సో సిసిఎస్ ఏసీపీ కూడా తలదించుకొని బయటకు వచ్చిన సందర్భం కూడా బయటకు వస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మొత్తంగా పరిశీలిస్తే ఇటు పోలీసులు సిసిఎస్ పోలీసులు అయితే లోపల ఉన్నారు. మరొక నాసింగ్ పోలీస్ స్టేషన్ జ్యూరిడిక్షన్ సంబంధించిన పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. సో పోలీసులు రిమాండ్ ను అంగీకరించాలంటే రిమాండ్ పంపించాలంటే కూడా చేసిన రిక్వెస్ట్ ను జడ్జి తోసిపుచ్చింది. సో జడ్జి నివాసం వద్ద ప్రస్తుతం అయితే మరికొద్దిసేపట్లో ఇద్దరు జర్నలిస్టులు కూడా బయటికి రాబోతా ఉన్నారు. బషీర్బాగ్ సిసిఎస్ నుంచి ఆగమేఘాల మీద ఇటు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడం, తర్వాత అక్కడ నుంచి నేరుగా ఇటు ఉప్పాలగూడలోని మెజిస్ట్రేట్ నివాసానికి తీసుకురావడం, ఆ తర్వాత ప్రొసీడింగ్స్ అంతా జరిగినప్పుడు మాత్రం రిజెక్ట్ అయితే రిమాండ్ చేశారు జడ్జి వారు. మరి కొద్దిసేపట్లో బయటికి రాబోతున్నారు ఇద్దరు సీనియర్ జర్నలిస్టులు దొంతు రమేష్ తో పాటుగా
సుధీర్ కూడా. సో దొంతు రమేష్ అలాగే సుధీర్ కూడా మీడియాతో మాట్లాడారు. ఇదంతా కూడా అక్రమంగా తమ పైన కేసులు బనాయించడంతో పాటుగా తమను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదంతా కూడా న్యాయ పోరాటం, అంటే న్యాయంగా ఎదుర్కొంటాము, కోర్టులో తెలుసుకుంటాం, న్యాయంగా ఎదుర్కొంటాం అంటూ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అడ్డగోలుగా ప్రశ్నలు వేయడం, తర్వాత చాలా గంటల తరబడి కూడా వారిని ఇబ్బందులకు గురి చేయడం లాంటిదంతా కూడా ఆ సిచ్యువేషన్ అంతా కూడా జరిగినట్టుగా తెలుస్తుంది. సో మరొక వైపు హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో కొన్ని అంశాలు కూడా పేర్కొన్నారు. ఇటు మహిళా సీనియర్ ఐఏఎస్ అధికారి పైన ఆరోపణలు కావచ్చు, తర్వాత జనవరి 10న సిసిఎస్ డీడీ హైదరాబాద్ లో కేసు నమోదు చేయడం, తర్వాత అధికారి పైన కొన్ని ప్రసారాలు, అసభ్యకరమైన ప్రసారాలు చేశారంటూ, తర్వాత తెలుగు న్యూస్ ఛానల్ పైన ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామంటూ కేసు దర్యాప్తుకు 8 మంది అధికారులతో ప్రత్యేక సిట్ ఏర్పాటు చేసింది. సో సిట్ ఇన్ఛార్జ్ గా జాయింట్ సిపి కూడా ఈ ఇన్వెస్టిగేషన్ ఉన్నారు. తర్వాత జనవరి 14న ఇద్దరు ఎన్టీవీ జర్నలిస్టులు కూడా అరెస్ట్ చేశారు. సో ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ అదుపులో తీసుకున్నారు, తర్వాత సుధీర్ అదుపులో తీసుకున్న తర్వాత పరిపూర్ణ చారిని తీసుకున్నారు. సో చారిని మధ్యాహ్నమే పంపించి వేశారు. సో ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేషన్ చేయగలన్నారు. వారితో మాట్లాడుతున్నారు. సార్ మీరు రిజెక్ట్ రిమాండ్ రిక్వెస్ట్ పెట్టారు కదా, ఏమన్నారండి సార్? జడ్జి గారు ఏమన్నారు సార్? హైవే గారు. ఓకే. సో ప్రస్తుతం అయితే హైవే గారు ఏసీపీ గారు ఉన్నారు. సో ఏసీపీ గారు మరికొంచెం సెక్షన్లో బయటకు రాబోతున్నారు కాబట్టి సో హైవేని అడిగితే మరిన్ని విషయాలు కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఓవరాల్ గా పోలీసులు పెట్టిన రిక్వెస్ట్ రిమాండ్ చేయాలంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు మెజిస్ట్రేట్ వారు. సో మెజిస్ట్రేట్ వారు రిమాండ్ రిజెక్ట్ చేస్తూ తీర్పిచ్చారు. సో ప్రస్తుతం అయితే మరికొద్దిసేపట్లో దొంతు రమేష్ తో పాటుగా వీళ్ళిద్దరు కూడా బయటికి రాబోతున్నారు. సో ఎన్టీవీ సీనియర్ జర్నలిస్ట్ రిమాండ్ పైన పోలీస్ రిక్వెస్ట్ ను రిజెక్ట్ చేశారు. సో వారు మరికొద్దిసేపట్లో బయటికి రాబోతున్నారు. లేటెస్ట్ అప్డేట్ స్టూడియో.